ముళ్ళవుతున్న ఆకులు భూమి మీద సుఖపడితే తప్పులేదురా, జాజి పువ్వు ఆడపిల్ల వాడిపోకముందే వాటిని అనుభవించరా అని అలనాటి తాతగారు చెప్పారు. ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే, నేనంటే కాదన్న లేడీస్ లేరమ్మా, ఎలాగోలా నీవు దక్కితే లక్కు చిక్కినట్టే అన్నారు మొన్నటి తండ్రిగారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే నీ అందం అడవైపోను, చూడవే మేరా హాయ్. అదే దారిలో నిన్నటి అచ్చూసిన ఆంబోతు బాబాయి. రోడ్లు, క్యాంపస్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎందెందు వెదకకుండా చూసిన అందందు అమ్మాయిలకు సైట్ కొట్టడం, బీట్ వేయడం నిరాటంక పురుషాధిక్య ప్రదర్శన. ఇది చరిత్ర. ఆడదానికి సిగ్గే ఆభరణం. ఇంట్లో దించిన తల తిరిగి అలాగే ఇంటికి రావాలి. ప్రేమ పేరుతో అబ్బాయి వెంటపడ్డా భరించాలి. భూమాత అంత సహనం చూపాలి. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా. ఇది నిన్నటి సమాజం అమ్మాయిలకు నేర్పిన ఫిలాసఫీ. ఓడలు బళ్ళవుతాయో లేదో కానీ ఆకులు నెమ్మదిగా ఒక పద్ధతిగా ముళ్ళవుతున్నాయి. నిజమే, ఇంకా పురుషాధిక్యత ఉన్న మాట నిజం. స్త్రీ శరీర అంగాలను వర్ణించడం, ఇంటి స్త్రీని సెక్స్తో ముడిపెట్టడం, ఇంకా అమ్మాయిలను వేధించే నిన్నటి తరం వారసులు ఎంతోమంది. కానీ ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే జంబలకడి పంబ. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మందు పార్టీలు, షాపింగ్ ట్రిప్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నీ ముగిశాక 10-25 నెలలు అయ్యాక అబ్బాయి దగ్గర సమర్పించుకోవడానికి చేతిలో అలానే బ్యాంక్ అకౌంట్లో పెద్దగా ఏమీ మిగలలేదు అని నిర్ధారణకొచ్చాక బ్లాక్మెయిల్, పోలీస్ కేస్, విడాకుల సూట్, పోలీస్ స్టేషన్లో, లాయర్ ఆఫీసులో సెటిల్మెంట్, ఆస్తులు లాగేసుకోవడం. కాదు కూడదంటే కొన్ని రోజులు చిప్పకూడు యూట్యూబ్ ఛానల్లో పరువు తీసే షో. మొదటి డీల్ లాభసాటిగా ఎండయ్యాక ఇంకో కొత్త బకరా కోసం వేట. ఒక్కోసారి సమాంతరంగా 2-3 డీల్స్ పడి వయసు, అందం అది కాస్త కరిగిపోయేలోగా, అంటే 35 దాటేలోగా కనీసం 3 బకరాల్ని డింకీ కొట్టించి 1-5 కోట్లు వెనకేసుకుని అటుపై శేష జీవితాన్ని హ్యాపీగా కొత్త బకరాన్ని పెళ్లి చేసుకునో, లేదా బ్లాక్మెయిలింగ్ కాన్సెప్ట్ను మరింత సంస్థాగతం చేసి లేత ఆకుల్ని రిక్రూట్ చేసుకునే ట్రైనింగ్ ఇచ్చి ముళ్ళుగా మార్చేసి బకరాల్ని ట్రాప్ చేసి మరింత ఆర్జించడం క్వాలిఫికేషన్. నిన్నటి పితృస్వామ్య సమాజం ఏం చెప్పిందో సరిగ్గా దానికి భిన్నంగా కొంతమంది కిలేడీలు వ్యవహరిస్తున్నారు. అనుకువగా లేకుండా సిగ్గు వదిలేసి తెగువ చూపిస్తూ, డామినేషన్ ప్రదర్శిస్తూ, బెదిరింపులకు దిగుతూ, క్రిమినల్ తెలివితో పాటు కవ్వించే మాటలు, నేర్పరితనం, హంగులు, మద్యం, ధూమపానం, గంజాయి, సీక్రెట్ మైక్, సీక్రెట్ కెమెరా, సోషల్ మీడియా, లోకల్ జర్నలిస్ట్, దాదా, పోలీసులతో పరిచయం, వారికి లాభాల్లో వాటా, అవకాశాలు, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ ఛానల్స్కు పెయిడ్ ఆర్టిస్ట్, సైబర్ విర్చువల్ సెక్స్, సైబర్ హనీ ట్రాప్, రియల్ లైఫ్ హనీ ట్రాప్, రాజకీయ పార్టీలకు పేటీఎం సర్వీస్, ఇలా విస్తృత అవకాశాలు, కోట్లలో కూడబెట్టే ఛాన్స్. తాతగారు, నాన్నగారు, బాబాయి గారు చేసిన పాప ఫలితము, ఇంగిత జ్ఞానం నేర్పని చదువుల ప్రభావము నేటి 20 తరం కుర్రాళ్ల పాలిట శాపం. గర్ల్ ఫ్రెండ్ దొరకదు, కాలేజీలో అదో పెద్ద నామోషి, కష్టపడి లైన్లో పెట్టాము అని సంబరపడే లోపే తామే ట్రాప్ అయ్యామని గ్రహించి నిలువు దోపిడీ సమర్పించుకుని ఒంటిలో లీటర్ల కొద్దీ కార్టిజాల్తో పెరిగిన గడ్డం, చిరిగిన జీన్సుతో పెళ్ళొద్దు, ప్రేమ వద్దు, అమ్మాయి మాటే ఎత్తొద్దు అంటూ నూతన జ్ఞానోదయం పొందిన సైబర్ యుగపు దేవదాసులు వేల సంఖ్యలో. నాయనా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకుకేరా. సైబర్ యుగంలో తెగించిన అమ్మాయి ముళ్ళు, నీలాంటి ఎర్రి సచ్చినోడు ఆకు. అమ్మాయిలతో బహు జాగ్రత్త. దించిన తల ఎత్తకు. వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోనో, లేదా రోడ్డు మీద, పబ్బులో ఎక్కడైనా అమ్మాయి కనిపిస్తే కవ్విస్తే ట్రాప్లో పడకురా పిచ్చి సన్నాసి. రతం తప్పి ఫలితం దక్కక నిలువు దోపిడీ అయిపోతావు. చివరకు మేము జీవితాంతం సంపాదించిందంతా కరిగిపోతుందిరా అంటూ ప్రతి తల్లి తండ్రి వయసొచ్చిన కొడుక్కి హితబోధ చేయాల్సిన కాలం వచ్చేసింది.